ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందని చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైడ్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అనేది చేయలేకపోయింది. చేయకుండా మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఆ సెల్లర్స్ దీనికే మార్కెట్ అనేది పైకి అనేది తెలియంది. అలాగే ఇక్కడున్న రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఆ బయర్స్ దీనికే కిందకి అనేది 50% జోన్ దాకా మార్కెట్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఈ సెల్లర్స్ దీనికి మార్కెట్ అనేది 50% జోన్ వరకు మళ్ళీ వచ్చింది. ఇక్కడ ఓన్లీ ఇప్పుడు బయ్యర్స్ మాత్రమే ఉన్నారు. అలాగే BTST లో బయ్యర్ సెల్లర్ ఇద్దరు ఉంటారు. ఇప్పుడు ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో ఈ బయ్యర్స్ ని టార్గెట్ చేయడానికి మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ తీసుకున్నాం. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ తీసుకున్నాం. అలాగే గ్యాప్ అప్ కేసులో గిట్టంగా మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఇక్కడ పైన స్టాప్ లాసెస్ ఏం లేవు కాబట్టి మార్కెట్ అనేది ఓపెన్ కాబోతుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక విక్ అనేది ఫామ్ చేసింది డౌన్ సైడ్. మన డైరెక్షన్ డౌన్ సైడ్ కాబట్టి ఇక్కడ మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. అలాగే ఇక్కడ ఉన్న బయ్యర్స్ స్టాప్ లాసెస్ అనేటివి హిట్ అవుతాయి కాబట్టి మనము ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ హ్యూజ్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇలా స్టాప్ లాసెస్ అనేటివి హిట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనము ఎర్లీగా ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయాలి. చూడండి నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. చూడండి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మార్కెట్ అనేది కిందికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఈ సపోర్ట్ మీద ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తారు. ఇక్కడ చూడండి ఈ రెసిస్టెన్స్ ని మళ్ళీ బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే చాలా మంది ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ మార్కెట్ అనేది మళ్ళీ కిందికే రావాలి. ఇక్కడ చూడండి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. బ్రేక్అవుట్ చేయగానే చాలా మంది ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఆ బయ్యర్స్ దీనికే మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి అనేది రావాలి. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఎర్లీగా నేను ఆల్మోస్ట్ 120 పాయింట్స్ లోనే నా టార్గెట్ అనేది బుక్ చేశాను. సో ఎందుకంటే ఈ బ్రేక్ డౌన్ చూస్తే చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఎర్లీగా అనేది ఎగ్జిట్ అనేది అయ్యాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.